కారుతో హల్చల్ చేసిన యువతిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును ట్రాక్ పైకి ఎందుకు తీసుకెళ్లిందో ఆరా తీస్తున్నారు. ఆమె తన మెంటల్ కండిషన్ బాగానే ఉందని చెబుతున్నప్పటికీ ప్రవర్తనపై చాలా అనుమానాలున్నాయి. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వికారాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ ఏసీపీ దల్బీర్ ఒబేరాయ్ చేరుకున్నారు. యువతికి వైద్య పరీక్షలు చేయించారు. నేను రిపోర్టర్ సార్. రిపోర్టర్ రిపోర్టర్ ఏం చేశారు? రైల్వే ట్రాక్ పై యువతి కారుతో వచ్చిన ఘటనపైన ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. నాగులపల్లి శంకరపల్లి మధ్యలో రైల్వే ట్రాక్ పైన మహిళ కారు నడుపుకుంటూ వెళ్లడంపై అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారన్నారు. అయినా యువతి ఆగకుండా వేగంగా వెళ్లిందన్నారు. మహిళను స్థానిక శంకరపల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ ఘటన వల్ల 4 ప్యాసింజర్ రైళ్లు 4 గూడ్స్ రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. నాగులపల్లి శంకర్పల్లి రైల్వే స్టేషన్స్ మధ్య ఉన్న ఎల్సీ గేట్ 20 నుంచి నార్మల్గా రోడ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటే అందులో ఒక లేడీ కార్ నడుపుతూ ఎల్సీ గేట్ క్రాస్ చేస్తూ అక్కడి నుంచి డైరెక్ట్ ట్రాక్ పై నుంచి వెళ్ళి టువార్డ్స్ నాగులపల్లి డ్రైవ్ చేస్తూ ట్రాక్ పైనే వెళ్ళింది. మధ్యలో రైల్వే స్టాఫ్ ఆపడానికి ప్రయత్నం చేసినా తను ఆగకుండా ట్రాక్ పైనే స్పీడ్తో అలానే ట్రావెల్ చేస్తూ ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో అప్ ట్రాక్ పైన మళ్ళీ టువార్డ్స్ ఎల్సీ గేటే తను ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే అప్పటికి అలర్ట్ అయిన రైల్వే స్టాఫ్ మరికొద్ది మంది అక్కడ జమై అంటే గుమిగూడి తనని కారుని ఆపి లోకల్ పోలీస్కి అక్కడ అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తను లోకల్ పోలీస్ శంకర్పల్లిలో అండర్ కస్టడీలో ఉంది. వాళ్ళు డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తను ఎందుకు చేసింది, ఏ ఇంటెన్షన్స్తో చేసిందన్న డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఫర్దర్ డీటెయిల్స్ అంటే పోలీస్ నుంచి రావాల్సి ఉంది. అదే టైంలో అంటే సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అప్ అండ్ డౌన్ ట్రైన్స్ని కూడా కొద్దిసేపు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు ఒక 4 ప్యాసింజర్ ట్రైన్స్ 4 గూడ్స్ ట్రైన్స్ని కొద్దిసేపు మేర రెగ్యులేట్ చేసి తర్వాత ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత ట్రాక్ ఫిట్ అంటే ఇంజనీరింగ్ పీపుల్ త్రూఅవుట్ ట్రాక్ చెక్ చేసి ఏమాత్రం డేంజర్ లేదు, సేఫ్టీ ఇష్యూస్ లేవని గమనించిన తర్వాత ట్రాఫిక్ని రిస్టోర్ చేయాలి. నాగులపల్లి శంకరపల్లి రైల్వే ట్రాక్ పైన ఒక రోడ్డు పైన ఎట్లయితే కారు వేసుకొని వెళ్తారో అట్లా ఆ యువతి వెళ్ళింది. సో ఆ యువతి వెళ్ళడం వల్ల రైల్వే కంటే ఒక ప్యాసింజర్ రైళ్ళకి కావచ్చు, గూడ్స్ రైళ్ళకి కావచ్చు, ఆ ప్రయాణ రాకపోకలకి ఆటంకం కూడా కలిగింది. ఆలస్యంగా కూడా నడుస్తున్నాయని చెప్తున్నారు రైల్వే అధికారులు. అయితే ఆ మహిళ ఎందుకు వెళ్ళింది, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తీసుకుంటారా మహిళ దగ్గర నుంచి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పటిదాకా ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు? ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, బాగానే ఉందా? ఎందుకు రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి ఆమె కారు తీసుకొని ఎందుకు వెళ్ళినట్టుగా ఇప్పటిదాకా సమాచారం తెలుసుకునే ప్రయత్నం జరిగింది? ఎస్ రాజేష్, అయితే ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇటు ఆ రైల్వే ట్రాక్ పైన ఒక యువతి హల్చల్ చేస్తూ కారుని ఒక హైవే మీద డ్రైవ్ చేసినట్టుగా కూడా నాగులపల్లి నుండి శంకర్పల్లి రైల్వే మార్గంలో పట్టాలపైన కారు నడుపుతూ కూడా
ఆ యువతి బీభత్సం సృష్టించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ యువతిని ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి లక్నోకు చెందినటువంటి వామికా సోనియాగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆ యువతికి ఉద్యోగం కోల్పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేదని కూడా ఆ పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ ఉద్యోగం కోల్పోవడంతో కొంత మానసిక ఒత్తిడికి కూడా తను గురైనట్టుగా తెలుస్తా ఉంది. తన ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఆధారంగా తన తల్లికి ఫోన్ చేయగా కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం కోల్పోయింది. అలాగే తనకు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో కొంత ప్రశాంతంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే ఒంటరిగా ఉంటున్నట్టుగా కూడా చెప్పింది వాళ్ళ అమ్మ అయితే. సో దీన్ని ఆధారంగా చేసుకొని చూసినట్లయితే గతంలో తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేదని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం వాకింగ్కు వెళ్తున్నట్టుగా తను ఉండేటువంటి గౌలిదొడ్డిలోని ఒక ప్రైవేటు హోటల్లో పేయింగ్ గెస్ట్గా తను స్టే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది స్థానిక నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా. అయితే తను ఆ ఉదయం బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కార్ తీసుకొని అటు అవుటర్ నుంచి ఆ రైల్వే గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి రైల్వే ట్రాక్ పైన సుమారుగా 6 కిలోమీటర్ల వరకు కూడా ఒక హైవే పైన, నేషనల్ హైవే పైన ఎవరైతే మనం డ్రైవ్ చేస్తామో కార్ని, అదే విధంగా అంత స్పీడ్తో డ్రైవ్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులను, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్స్ని కూడా పూర్తిగా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తనను అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. నిజానికి రైల్వే ట్రాక్ పైన వెళ్ళడమే నేరం. అటువంటి సమయంలో అటువంటి పరిస్థితులు ఏకంగా కారు తీసుకుని ఆమె హైవే పైన వెళ్ళింది కాబట్టి చాలా సీరియస్గా దీన్ని రైల్వే శాఖ ఎట్లా పరిగణిస్తుంది, ఎటువంటి సెక్షన్స్ పైన కేసు నమోదు చేయబోతున్నారు? ఎస్ రాజేష్, అయితే ఖచ్చితంగా రైల్వే యాక్ట్ 1989 ప్రకారం 150 సెక్షన్ కింద కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే 151తో పాటు 152 సెక్షన్ కింద కూడా వామిక పైన కేసు అయితే నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు రైల్వే డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఆస్తులకు భంగం కలిగించేలాగా, నష్టం కలిగించేలా కూడా తను వ్యవహరించింది కాబట్టి, అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైల్వే యాక్ట్లోని 151 అలాగే 152 కింద కూడా వామిక పైన ఈ కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పీకే దల్బీర్ ఏసీపీ, ఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి ఏసీపీ కూడా చేరుకున్నారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో కూడా పూర్తిగా అటు చేవెళ్ళ పోలీసులు, ఇటు ఆర్పీఎఫ్ పోలీసు అధికారుల మధ్యలో కూడా అటు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు వామికకి. ఇటు వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు వికారాబాద్కు తరలించనున్నారు. అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రాజేష్. అనంతరం రైల్వే ఎస్పీ ముందు ఇటు వామికను కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటూ కూడా అటు రైల్వే అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. నాగులపల్లి శంకర్పల్లి రైల్వే ట్రాక్ పైన ఒక యువతి యథేచ్ఛగా మన రోడ్డు పైన అయితే ఎట్లా కారు వేసుకొని వెళ్తామో అలాగే చాలా ఫ్రీగా, చాలా యథేచ్ఛగా రోడ్డు పైన వెళ్తుంది. సో ఆ సమయంలో ఏదైనా రైలు కనుక వస్తే చాలా పెను ప్రమాదం జరిగేది. సో రైల్వే పోలీసులు, రైల్వే డిపార్ట్మెంట్ దీనిపైన చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఆ యువతిని ఉత్తరప్రదేశ్ యువతిగా ప్రస్తుతం అయితే గుర్తించారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమెకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఫర్దర్గా ఇక్కడికి హైదరాబాద్ తీసుకొస్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం లీగల్గా ప్రొసీడింగ్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే ఆ యువతి ఎందుకు ఇలా చేసింది, ఎందుకు రైల్వే ట్రాక్ పైకి కారు తీసుకొని వచ్చింది, కారుతో ప్రయాణం చేస్తూ ఏం చేయాలనుకుంది? రైల్వే ట్రాక్ పైన కారు నడిపి అడ్డుకున్న స్థానికులపై దాడి చేసి పోలీసులు వచ్చినా నానా యాగి చేసిన సోనియా వామిక కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనియా వామికాది యూపీలోని లక్నోగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఆమె గౌలిదొడ్డిలోని ఓ హోటల్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నట్టు తేల్చారు. వారానికి 7,000 చొప్పున చెల్లిస్తున్నట్లు సోనియా తెల్లవారుజామున 3 గంటలకు వాకింగ్ వెళ్తున్నట్టు గుర్తించారు. ఇదే విషయంపై హోటల్ సిబ్బంది ప్రశ్నిస్తే డబ్బులు చెల్లిస్తున్నాను అవన్నీ మీకెందుకు అంటూ ప్రశ్నించినట్టుగా సమాచారం.
సోనియా తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులుగా గుర్తించారు. అయితే ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నట్లు ఆమె తల్లి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. నెలకు ₹1,00,000 వచ్చే ఉద్యోగం ఉన్న బలంగా ఊడిపోవడంతో సోనియా డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అంతేకాదు భర్త కూడా వదిలివేయడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తన పెంపుడు కుక్కను కాపాడాలంటూ పోలీసులకు మెయిల్ పంపి కారులో బయలుదేరింది సోనియా. ప్రస్తుతం ఆమె కుక్క నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉంది. మరోవైపు ఈ కేసు విచారణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. అసలు రైల్వే ట్రాక్పై కారు ఎందుకు నడపాల్సి వచ్చిందో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.